హలో నమస్తే. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయి ఇప్పటికి ఒక 2-3 నెలలు అయిపోయింది. ఇప్పటికి పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి కొంతమంది కోర్టులో కేసు వేశారనమాట. ఆ కేసుని కోర్స్ గవర్నమెంట్ యాక్సిడెంట్ అంది, అనుమానం ఉన్న వాళ్ళు కొంతమంది కోర్టులో కేసు వేశారు. సో ఇప్పుడు ఒక 4 కేసులు వేశారు కోర్టులో. దానికి సంబంధించి నాకు ఒక మెయిల్ వచ్చింది. నేను మీకు ఆ మెయిల్ చదివి వినిపిస్తున్నాను. ఈ మెయిల్ సారాంశం ఏంటి అనేది నేను జస్ట్ మీకు నక్షల్లో ఇది చదివి మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి కేసు అప్డేట్స్ అని ఒక మెయిల్ వచ్చింది. అంటే ఒక 4 కేసు వేశారనమాట. వాటి అప్డేట్స్ ఇవి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మరణం విషయమై పౌర సమాజం, సామాజిక కార్యకర్తలు, సామాన్య ప్రజలు, కులాల మతాల ప్రాంతాలకి అతీతంగా ఆయనకు న్యాయం జరగాలని అనేక మంది అనేక విధాలుగా పోరాడారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ హైకోర్టులో కొన్ని రిట్ పిటిషన్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు ఫైల్ చేశారు కొంతమంది. మొత్తం 4 కేసులు ఫైల్ చేశారనమాట. మొత్తం 4 హైకోర్టులో కేసులు ఫైల్ అయినాయి. వాటిలో ఒకటి కేఏ పాల్ గారు వేశారు, 2 దాడి నాగేశ్వరరావు అనే ఒక బ్రదర్ వేశారు, జీవి హర్షకుమార్ గారు వేశారు, రెవరెండ్ ఆర్క్ బిషప్ డాక్టర్ అశోక్ బాబు చేగూడి, జాషువా డానియల్ అని అంటారు. ఓకే, ఈ 4 కోర్టులో కేసు వేశారట. ఈ 4 కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కలిపి విచారించడానికి 4 పిటిషన్లు కలిపింది. కోర్టులు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒకే కేసు మీద రకరకాల కేసులు వస్తే మొత్తం ఒకే దాంట్లో వేస్తారు. ఓకే, సో ఈ 4 కలిపి కోర్టులో వేశారనమాట. అంటే మరి ఈ 4 కలిసి పోరాడుతున్నారా లేదు మాకైతే తెలియదు. జనరల్గా ఇట్లాంటి కేసుల్లో ఇప్పుడు కేఏ పాల్ గారు ఆయన ఫైట్ ఏదో ఆయన చేస్తూ ఉంటారు. ఓకే, జీవి హర్షకుమార్ గారు ఆయన కేసు ఆయనకు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఆయన నాగేశ్వర గారట, ఇంకొక ఆయన జాషువా డానియల్ గారు. మరి వీళ్ళు 4 కలిసి వెళ్తున్నారా లేదో తెలియదు. వీళ్ళు 4 కలిసినా కలవకపోయినా కోర్టులు కలిపేస్తాయి కదా. ఎలాగో ఒకే సిమిలర్ కేసు మీద సిమిలర్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఒక పిటిషన్ వేసేస్తారు కోర్టులు. మరి ఇప్పుడైనా సరే వీళ్ళు 4 కలిస్తే బెటర్ అని మా ఉద్దేశం. ఇప్పుడు ఈ 4 ఒకే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారికి న్యాయం చేయాలని వాళ్ళు ఎయిమ్ ఒకటే అయినప్పుడు మరి ఈ 4 కలిసి వెళ్తే బెటరు. ఎవరికి వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారో మనకైతే తెలియదు కోర్టుల్లో. ఓకే, ఈ 4 కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కలిపి విచారించడం జరిగింది. 17th సెప్టెంబర్ 2025 అంటే 2 days క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రవీణ్ పగడాల గారి కేసు విషయమై విచారణ జరిగింది. ఈ కేసుని మరలా డిసెంబర్ 24, 2025కి వాయిదా వేయడం జరిగింది. క్రిస్మస్కి ముందు రోజుకి వేశారు. ఆ రోజు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్ కోర్టు వారు ఇంకా అప్లోడ్ చేయలేదు. ఒకసారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు మొత్తం వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేఏ పాల్ గారు వేసిన కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. డాక్యుమెంట్స్ అటాచ్డ్. మరి కేఏ పాల్ గారు కేసును ఉపసంహరించారంటే ఎందుకో తెలియదు. కేఏ పాల్ గారు ఆయనకున్న ఆధారాలతో మరలా కొత్తగా ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేస్తానని మీడియాలో చెప్పడం జరిగింది. అందువలన కేసును ఉపసంహరించుకున్నానని ఆయన చెప్పడం జరిగింది. కేఏ పాల్ గారు ఇట్లా చాలా పిటిషన్లు వేశారు ఇప్పటికీ. మరి అది ఒక పిటిషన్ అన్నా మరి సీరియస్గా తీసుకెళ్లారో లేదో తెలియదు నాకైతే. కేఏ పాల్ గారు ఓకే, మరి ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదు. ఈ ప్రవీణ్ గారికి కేసు విషయమై రాజారావు పగిడిపల్లి గారి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం. ఎవరు? ప్రవీణ్ గారి కేసు విషయమై రాజారావు పగిడిపల్లి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగిందట. ఇది ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నది. ఓకే, డైరీ నెంబర్ రాజారావు పగిడిపల్లి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డైరీ నెంబర్ 4/2025. ఓకే, నేను ఎవరో వేశారు కోర్టులో. ప్రవీణ్ గారి కేసు విషయమై నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వాళ్ళకి ఎవరో ఫైల్ చేశారు. మళ్ళీ అక్కడ ఫైల్ నెంబర్ TL 104/0019/2025 యాక్షన్ టేకిన్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారిని 21 రోజుల్లో యాక్షన్ టేకిన్ రిపోర్ట్ పంపమని మే 19న కోరడం జరిగింది. ఇప్పటివరకు యాక్షన్ టేకిన్ రిపోర్ట్ని పంపలేదు. ఫాలోఅప్ జరుగుతుంది. ఓకే, అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వాళ్ళకి గవర్నమెంట్లు రెస్పాండ్ అవుతాయా?
ప్రవీణ్ పగడాల గారి విషయమై కొన్ని పదుల సంఖ్యలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫిర్యాదులు అందినవంట. ఎవరేశారో వాటిలో చాలా వరకు ఈస్ట్ గోదావరి ఎస్పీ గారికి పంపించి దర్యాప్తు వివరాలు మరియు పోలీసు వారు ఏమి చర్యలు తీసుకున్నారో ఫిర్యాదుదారుడి తలపని డిస్పోజ్ చేయడం జరిగింది. అది ఎన్హెచ్ఆర్సీ అదే చేస్తారు. ఓకే. రాజమండ్రికి చెందిన రిటైర్డ్ సిఐ కండవల్లి సాల్మోన్ రాజు గారు ఒక కంప్లైంట్ ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని ఎన్హెచ్ఆర్సీ వారు జూలై 27, 28న తెలంగాణలో జరిగిన హీరింగ్లో విచారించడం జరిగింది. ఈ కేసుని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ శ్రీ జస్టిస్ వి రామసుబ్రమణియన్ గారి బెంచ్ జూలై 27న విచారించడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ఇదంటే ఒకసారి చూద్దాం. ఏంటో లింక్ ఏందో. అచ్చా, ఇదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఇండియా concludes its 2-day open hearing and camp sitting at Hyderabad. ఓకే, 109 కేసులట. సో మరి దీంట్లో ప్రవీణ్ గారి కేసు ఉందో లేదో మనకి తెలియదు. ఓకే, సరే. ఇది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఒక రీసెంట్గా హైదరాబాద్లో చేస్తే అక్కడికి వెళ్ళారట వీళ్ళు. సో ఓపెన్ హియరింగ్ జరిగింది. ఓకే, విచారణ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గారు ఈ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని కారణాల వలన ఇన్ ది కంప్లైంట్ మెన్షన్ ప్రవీణ్ పగడాల అడ్రస్ ఎస్ తెలంగాణ. సో ది కమిషన్ కన్సిడర్ దిస్ కేస్ ఫర్ హియరింగ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ ఓపెన్ హియరింగ్ అండ్ క్యాంప్ సిట్టింగ్. తెలంగాణలో జరిగిన ఓపెన్ హియరింగ్ క్యాంప్ సిట్టింగ్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్పి కేసు వివరాలు పరిశీలించి ఈ కేసుని ఎన్హెచ్ఆర్సీ డివిజన్ బెంచ్లో విచారిస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది రాశారు. ఏముంది? దిస్ కేస్ రిలేట్స్ యాక్చువల్లీ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మిస్టర్ సొలోమన్ రాజు అపియర్డ్ ఇన్ పర్సన్ అండ్ సబ్మిటెడ్ ఏ డీటెయిల్డ్ అఫిడవిట్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్. అనదర్ పర్సన్ బై నేమ్డ్ గొల్లపూడి ప్రదీప్ కుమార్ ఆల్సో అపియర్డ్ అండ్ సబ్మిటెడ్ దట్ ఇన్ రిలేషన్ టు ది సేమ్ ఇన్సిడెంట్. He has also filed a separate case. The complaint filed by Mr. G. Pradeep Kumar is not registered today. Today he has submitted a detailed report along with documents. Miss Rashmi Perumai, DCP North Zone, Hyderabad, has also appeared in person. This case actually relates to Andhra Pradesh, which he is wrongly listed before the camp sitting at Hyderabad and Telangana. Okay. Therefore, the registry is directed to place it before the division bench in its regular sitting at Delhi so that appropriate steps can be taken. The date of listing of the case may also be informed in advance to the complainant, Mr. కొండవల్లి సొలమన్ రాజు. అదే సంగతి. వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. ఈ హైదరాబాద్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారట సల్మాన్ రాజు, ప్రదీప్ కుమార్. వీళ్ళు విన్న తర్వాత దాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారట. ప్రవీణ్ గారి కేసుని ఢిల్లీలో విచారిస్తారని డీసీపీ నార్త్ జోన్ అక్కడ ఢిల్లీకి షిఫ్ట్ అయిందట కేసు ఇప్పుడు. ఓకే, ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలోనే వీళ్ళు చేయనప్పుడు ఇంక ఢిల్లీలో వీళ్ళు చేస్తారా? ప్రస్తుతం ప్రవీణ్ గారి కేసు విచారణ పరిస్థితి ఇది ఏమన్నా కొత్త విషయాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాము. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరిగేలా ప్రయత్నిద్దామని ఒక అతను నాకు మెయిల్ పెట్టాడు. ఇది కొన్ని అటాచ్మెంట్స్ ఏమన్నా చూద్దాం. ఇదేంటి? హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ బెంచ్ అట్ ఆంధ్రప్రదేశ్. ఎవరిది? కేస్ డిస్పోజ్డ్. ఎవరేసారు ఇది? అచ్చా, కేఏ పాల్ గారు. డాక్టర్ కేఏ పాల్ గారిది కేస్ డిస్పోజ్డ్ అని విత్డ్రా చేసుకున్నారట కేఏ పాల్ గారు. ఓకే, అది ఇంకోటి ఏంటిది? ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించింది. పగడాల ప్రవీణ్ కుమార్. ఇది ఎవరేశారు? ప్రవీణ్ పగడాల కుమార్ టు ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హైదరాబాద్, తెలంగాణ, చీఫ్ సెక్రటరీ. This case relates actually to the state of Andhra Pradesh. Mr. Solomon Raju appeared in person, submitted a detailed affidavit along with the documents. Another person by name Gollamudi Pradeep Kumar also appeared, submitted that in relation to the same incident, he has also filed a separate case in diary. As మనం ఆల్రెడీ అక్కడ చదివాం. ఓకే, ఇది ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన దాన్ని ఢిల్లీకి మార్చారట. ఇక్కడ వీళ్ళు హైదరాబాద్లో అటెండ్ అయితే. సో ఇది సంగతి. ఇంక దీనికి సంబంధించిన ఏమన్నా దీని రిలేటెడ్ నాకు ఏమైనా మెయిల్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.